హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజిఎస్ కిచెన్. ఈరోజు మనం పచ్చి కొబ్బరి కారంతో దొండకాయ కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చి, అరకప్పు కొబ్బరి ముక్కలు, కాస్త కొత్తిమీర వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి బాగా కాగిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. దీనిలో ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని సన్నగా తరుక్కున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలు త్వరగా మెత్తబడటం కోసం నీళ్ల మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఈ కూరలో వేసి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతే అండి. ఘుమఘుమలాడే పచ్చి కొబ్బరితో చేసిన దొండకాయ కూర రెడీ. ఈ కూరని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అమోఘంగా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజీ వ్లాగ్స్.